వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సింగరేణి చుట్టూ రాజకీయ దుమారం నడుస్తుంది. నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు మిన్నంటాయి. ఒడిశాలోని నైనీ కోల్ టెండర్లు రద్దయిన కోల్ కోలాటం సాగుతూనే ఉంది. సిరుల గనిపైన అవినీతి ప్రకంపనలు ఆగడం లేదు. సైట్ విజిట్ తప్పనిసరని నిబంధన వివాదాస్పదం కావడంతో పొలిటికల్ బ్లాస్ట్ అయింది. కేంద్ర నిబంధనల ప్రకారమే టెండర్ రూల్స్ పెట్టినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి టెండర్లపైన ఎంక్వైరీ వేయడని ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే బట్టి కామెంట్లపైన తనదైన శైలిలో స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన తన్నీరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి స్కామ్లో రేవంత్ రెడ్డిని లబ్ధిదారుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అరాచకాలతోటి సింగరేణి సంస్థపై భారం పెరిగిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో స్కీమ్లు లేవు, కానీ స్కామ్లు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. జాబ్ క్యాలెండర్ కాదని రేవంత్ రెడ్డి స్కామ్ల క్యాలెండర్ను తెచ్చారని ఆక్షేపించారు హరీష్ రావు. సింగరేణి స్కామ్పై సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితోటి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఆరోపణలు తప్పుబట్టారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనపైన వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సింగరేణి టెండర్లో స్కామ్ జరిగితే ఉపేక్షించేది లేదన్నారు కోమటిరెడ్డి. కిషన్ రెడ్డి లేఖ రాస్తే తానే దగ్గరుండి విచారణ జరిపిస్తానన్నారు. మరైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. అప్పులు చేసి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఫుట్బాల్ ప్లేయర్ కోసం సింగరేణి డబ్బును ఖర్చు చేశారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. నిజాలను నిగుదు చేస్తామంటుంది రేవంత్ సర్కార్. అయితే ప్రజల ఆస్తిపై ఎవరి కన్ను పడింది, ఎవరిది దోపిడీ, నైనీ టెండర్ల రచకు అసలు కారణమేంటి, బొగ్గు టెండర్లతో కంపెనీలు తవ్వుకున్నదెంత, కోల్ స్కామ్లో రాజకీయ నేతలు తిన్నదెంత, భవిష్యత్తులో బొగ్గు బావుల్లో పైరవీల నిగ్గు తేలేనా అనే ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానం దొరకడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అందరూ శాఖాహారులే అయినప్పుడు రొయ్యల ముల్లాడపోయిందంటూ ప్రశ్నిస్తున్నారు. చిత్తశుద్ధితోటి సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం చేయకుంటే పెను ప్రమాదం తప్పలేదని హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో కోల్ కోలాటం, సిరుల సింగరేణిలో పొలిటికల్ సగల అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ శేషు గారు, అనలిస్ట్, అదేవిధంగా కాంపోజీ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. శేషు గారు, వెంకటేశ్వర్లు గారు, నమస్కారం అండి. నమస్తే. నమస్తే వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పండి. నైనీ కోల్ బ్లాక్ టెండర్లో ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టాలని చూస్తుందని మీరు ఒకవైపు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న ఖచ్చితమైన ఆధారాలు ఏమిటి? కేవలం నిబంధనల మార్పునే స్కామ్గా పరిగణించవచ్చా? ఇప్పుడు నేను ఏమంటున్నంటే, ఆరోపణలు లేకుండా ఎవరు కూడా ఆరోపణలు చెయ్యరు. నిరాధారమైన ఆరోపణలు ఎవరు చెయ్యరు. 2025 మేలోనే ఈ సైట్ విజిట్ యొక్క ఉద్దేశాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఒకవేళ అట్లా తీసుకురాకుండా ఉంటే మీరు టెండర్ ఎందుకు రద్దు చేశారు? నేను ఏమంటున్నంటే, ఇలా నైనీ బ్లాక్ సంబంధించిన దాంట్లో 7 టెండర్లలో ఒకటే టెండర్ క్యాన్సిల్ చేశారు. సృజన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి సైట్ విజిట్ చేయకుండా సైట్ విజిట్ చేసినట్టు సర్టిఫికెట్లు ఇప్పించిండ్రు. కోమరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇలా బట్టి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. బట్టి గారు ఏం చెప్తున్నారు ప్రెస్ మీట్ లో, నేను సీఎం గారితో మాట్లాడతా అంటున్నారు. మాట్లాడుతున్నా అంటే ఏంటంటే, అంటే దాంట్లో ఏదో ఉన్నట్టే కదా. ఒకవేళ నిజంగానే సింగరేణి యాజమాన్య లోపాలుంటే గత 10 సంవత్సరాలలో ఏ రోజు లోపాలు బయటికి రాకుండా సింగరేణి ఎందుకు నడిచింది? నిజంగానే శ్రీధర్ గారు ఎండి ఉన్నప్పుడు కానీ, బలరాం గారు ఎండి ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కానీ 10 సంవత్సరాల సింగరేణి సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ మినిస్టర్లు పంచుకోవడంలో వైఫల్యం చెందినరు. వాళ్ళు పంచుకుంటుంటే బయటపడ్డాయి కాబట్టి ఆ సృజన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఇవాళ నైనీ బ్లాక్ సంబంధించి బయటకు వచ్చింది. ఇలా బట్టి గారు ఏం చెప్తున్నారు, ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు సృజన్ రెడ్డి గారు అంటుండు. వాస్తవమే. మేమేమంటున్నాం అంటే, మీరు వాస్తవాలు చెప్తున్నారు, ఆ వాస్తవాలే మళ్ళీ మీ నోట పలికిస్తున్నాయి. ఇలా ఉపేందర్ రెడ్డి గారు అల్లుడైనా, రేవంత్ రెడ్డి గారు బావమర్ది అయినా కూడా ఈ టెండర్ల దాంట్లో ఇన్వాల్వ్ అయినరా కాలేదా? అయినరు, అది రద్దు అయింది. ఇంకొక అంశం ఏంటంటే, ఇది ఒకటే కాదు. ఇలా సింగరేణిలో గత 70-80 సంవత్సరాలుగా ఎన్టీపీసీకి, కర్ణాటక గవర్నమెంట్ కు, ఆంధ్రప్రదేశ్ కు సింగరేణి ఆర్డర్లు పోతుంటాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియాకి సంబంధించిన దాంట్లోనేమో 88% నాణ్యత ఉంటుంది,
ఓన్లీ 4 జిల్లాల్లో ఉన్నటువంటి సింగరేణి మట్టికి 48% నాణ్యత ఉంటుంది. అంటే ఇవాళ తెలంగాణ మీద కక్ష కట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ మన బొగ్గు నిల్వల నాణ్యత మీద కూడా వాళ్ళు ఇవాళ రాజకీయం చేస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ ఓన్లీ సింగరేణి 9 బ్లాక్ ఒకటే కాదు, ఇవాళ మీ దగ్గర వైఫల్యం ఎట్లా కుంభకోణం జరిగిందంటే, మీరు ఇవాళ సింగరేణికి వచ్చే ఆర్డర్లల్లా ఆ జినిటెక్స్ కానీ ఇవాళ డిటోనేటర్లు కానీ ఆర్డర్లు వస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 30% ఎక్కువ సప్లై చేయమని చెప్పిన మాట వాస్తవం కదా. దాని మీద జీవీ రెడ్డి గారిని ప్రెజర్ పెట్టిన మాట వాస్తవం కదా. జీవీ రెడ్డి గారు సంతకం పెట్టకుండా ఉంది వాస్తవం కదా. జీవీ రెడ్డి గారు కాదు, ఇంకొకటి ఏంటంటే దీంట్లో జరిగిన దాంట్లో వివి శ్రీనివాసులు సంతకం పెట్టలేదు. ఇలా జీవీ రెడ్డి గారిని మళ్ళీ డైరెక్టర్ శ్రీనివాసులు గారిని డైరెక్టర్ పోస్టులకు వెళ్ళి జిఎం పోస్టుకి ఇచ్చేశారు. అంటే మీరు చెప్తే వినలేదని వాళ్ళని డిమోషన్లు చేయడం, సింగరేణి ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇట్లా జరిగింది అనుకుంటే ఆ రోజు మీరు వైఫల్యం చెందిరు తీయడంలో. మేము కరెక్ట్ గా నడిపించినాం కదా సింగరేణిని. 53,000 కోట్ల డెఫిసిట్ ను 17,000కు తీసుకొచ్చినాం. ఇవాళ సింగరేణి 47,000 కోట్ల డెఫిసిట్ లో ఉందని మీరే చెప్తున్నారు. అంటే ఈ 2 సంవత్సరాలలో సింగరేణి మొత్తం టెండర్ల ద్వారా కానీ మిగతా ద్వారా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ భూ కబ్జాలకు కానీ ఇలా కాంట్రాక్టర్లకు కానీ ఇలా టెండర్లకు కానీ మొత్తం వైఫల్యం చెందినట్టు కనపడుతుంది. ఇది వాస్తవాలు కాదా? ఒకవేళ వాస్తవం లేకుంటే మీరు టెండర్ ఎందుకు రద్దు చేశారు? ఇలా కొత్తగూడెంకి వెళ్ళిన కిషన్ రెడ్డి గారు కొత్తగూడెంకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు? కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అంటున్నాడు. మరి ఇంతకు ముందు కేంద్రంలో మీరే ఉన్నారు కదా, ఎందుకు ఆ రోజు ఎంక్వైరీ చేయలేదు? ఇలా కేంద్ర గనుల శాఖ మంత్రి మీరే కదా, మరి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఎందుకు వైఫల్యం చెందిండ్రు? ఎందుకు ఆర్డర్ల కాడ ఆపేయలేదు? ఎందుకు టెండర్ల కాడ ఆపేయలేదు? మీకు 49% వాటా ఉంది, 51% తెలంగాణ గవర్నమెంట్ వాటా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ 51% వాటా ఉన్నప్పుడు యాజమాన్యపు హక్కులు మొత్తం ఇలా గవర్నమెంట్కి ఉంటాయి. మరి గవర్నమెంట్ వైఫల్యం ఏం చెందింది? బట్టి గారు వైఫల్యం చెందిండు, సీఎం గారు వైఫల్యం చెందిండు. ఇవాళ ఒక మంచి సింగరేణి, సిరులు పంచే సింగరేణిని ఇవాళ మొత్తం ఇవాళ అంధకారం వైపు మళ్ళిస్తున్నారు సింగరేణి సంస్థను ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ చాలా ప్రూఫ్స్ ఇవి సరిపోవట్లేదు సార్. ఓకే రైట్. శేషు గారు మీరు చెప్పండి, విపక్షాల ఆరోపణలు రాగానే నైనికోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ప్రభుత్వం తప్పు జరిగిందని అంగీకరించిందా, లేక రాజకీయ నష్టం జరగకుండా ముందస్తుగా వెనక్కి తగ్గిందంటారా? శేషు గారు. చక్రి, ఇప్పుడు గత వారం రోజులుగా ఈ సింగరేణి కాలరీస్ కేంద్రంగా, నైని కోల్ బ్లాక్ కేంద్రంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయము, ఆ టెండర్లకు సంబంధించి ఒక పార్టీపై ఇంకొక పార్టీ, 3 పార్టీలు చేసుకుంటున్నటువంటి విమర్శలు, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే డిప్యూటీ అపోజిషన్ లీడర్ హరీష్ రావు గారు కానీ, లేకపోతే కల్వకుంట్ల కవిత గారు కానీ, వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే అసలు ఇక్కడ సింగరేణి పట్ల కానీ, లేకపోతే సింగరేణి యొక్క అభివృద్ధి పట్ల కానీ, సింగరేణిని రక్షించుకోవాలనేటటువంటి ఉద్దేశం కానీ ఎక్కడా మనకి ఎవరికన్నా కనపడిందా? ఒక బాధ్యతారహిత్యమైనటువంటి ప్రభుత్వాలు, నాయకులు అక్కడ చేసినటువంటి కుంభకోణాలు, ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి సందర్భము, 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాలరీస్ పరువు తీయటము, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయటము, తెలంగాణలో ఉన్నటువంటి ఒక సిరుల గనిని ప్రమాదంలోకి నెట్టడం, ఇది తప్ప ఏదన్నా కనపడుతుందా చక్రి మనకి? అసలు దీంట్లో రాష్ట్రము యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడన్నా కనపడుతుందా? ఒక చరిత్ర కలిగినటువంటి బొగ్గు గన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుందా? 2037 నాటికి 21 కోల్ మైన్స్ మూసివేసేటటువంటి సందర్భం ఉన్నటువంటి క్రమంలోనే ఒక పక్క సింగరేణి పైన ఆరోపణలు వస్తున్నాయి, ప్రైవేటీకరణ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక పక్క సింగరేణి నష్టాల్లో ఉందనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇంకొక పక్క జెన్కో, ట్రాన్స్కో సింగరేణికి 50,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ పరిణామాలు దేనికి దారితీస్తాయి? సంస్థ యొక్క ఉనికిని ప్రమాదంలోకి నెడతాయి. మరి ఆ సంస్థ ఉనికి ప్రమాదంలో పడితే రాజకీయ పార్టీలకి ఏమి నష్టం, ప్రభుత్వాలకి ఏమి నష్టం, టెండర్లు పాడుకుంటున్నటువంటి గుత్తేదారులకు ఏమి నష్టం, రాష్ట్రానికి నష్టం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయం గనక ఒక్కసారి మనం గత చరిత్రను గనక ఒకసారి తీసుకుంటే,
ఈ ఈ ఈ కోల్ బ్లాక్ చుట్టూ ఎందుకు ఇంత రాజకీయం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. దీన్ని రాజకీయ కోణంలో చూడాలా, తర్వాత కాంట్రాక్టర్ల కోణంలో చూడాలా, టెండర్ల కోణంలో కూడా చూడాలా, అవినీతి కోణంలో చూడాలా, డబ్బు సంపాదించుకునేటటువంటి కోణంలో చూడాలా. అది ఏంటి అనంటే ఒకానొక సందర్భంలో ఓబులాపురం ఐరన్ ఓర్ మైనింగ్స్ ని ఎవరు తీసుకోవటానికి రానటువంటి సందర్భంలో గాలి జనార్దన్ రెడ్డి తీసుకోవటము, దాంతో చైనాలో ఐరన్ ఓర్ కి పెద్ద ఎత్తున డిమాండ్ పెరగటంతో గాలి జనార్దన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఆ మైనింగ్ ద్వారా సంపాదించారు. ఇది మనకి చరిత్ర చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం, మన కళ్ళ ముందు మన అందరం చూసాం. ఇవాళ నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా అదే. 25 సంవత్సరాలు 38 ఏళ్ళు ఈ కోల్ మైన్ లో బొగ్గు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. 350 మిలియన్ టన్నుల బొగ్గు ఇక్కడ లభ్యమవుతుంది. ఇది ఒక సిరుల గని. మీరు చూడండి, ఇది సింగరేణి కాలరీస్ కి ఒక మణిహారంగా నిలబడేటటువంటి బొగ్గు గని. ఇప్పుడు సింగరేణి కాలరీలలో తీస్తున్నటువంటి అన్ని బొగ్గు గనుల కంటే కూడా ఇది పెద్దది, ఎక్కువ లాభాలు సంపాదించేది, ఎక్కువ క్వాలిటీ బొగ్గు ఉన్నటువంటిది. కాబట్టే దీని మీద గద్దలు వాలటానికి ప్రయత్నం చేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని, వాటాలు పంచుకోవటానికి అప్పుడు ప్రయత్నం జరిగింది, ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. G10 లాంటి ఒక క్వాలిటీ బొగ్గు ఇక్కడ వస్తుంది. 25 సంవత్సరాలకు కేవలం 1604 కోట్ల రూపాయలకు మాత్రమే లీజ్ ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియ ఇది. 25,000 కోట్ల రూపాయలు ఈ బొగ్గు గని ద్వారా సంపాదించవచ్చు అనేది మనకు ఒక ఎస్టిమేషన్ చెప్తున్నటువంటి క్రమంలో ఎవరు ఊరుకుంటారండి? అందుకే ఇవాళ కల్వకుంట్ల కవిత గారు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని రేజ్ చేసింది. ఏం చేసిందంటే, స్మాల్ ఫిష్ ను పట్టుకుంటూ బిగ్ ఫిష్ లను వదిలేస్తున్నారు, తిమింగళాలను వదిలేస్తున్నారు, ఈ బొగ్గు గని కాస్ట్ ఇంత ఉంటుంది, అందుకే ఇక్కడ ఇట్లా జరుగుతుందని. అసలు బొగ్గు గని కేటాయింపు ఎప్పుడు జరిగింది చక్రి? 2016లో జరిగింది. 2016 నుంచి అనేక సందర్భాల్లో ఈ బొగ్గు గని చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. మొట్టమొదట వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఓబీని అంటే ఓవర్ బర్డన్ ని తొలగించేటటువంటి కాంట్రాక్ట్ విషయంలోనే అప్పట్లోనే ఇది వివాదం నడిచింది. అప్పటి గవర్నమెంట్ ప్రతిభా శ్రీనివాసరావుకి కట్టబెట్టాలనుకుంటే అప్పుడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రం దాకా పోయి అక్కడ ఇచ్చినటువంటి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ విబిఆర్ సంస్థ దీన్ని టేక్ ఓవర్ చేసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంస్థ దీన్ని టేక్ ఓవర్ చేసి ఓవర్ బర్డన్ ని తొలగించి 6 లక్షల టన్నుల బొగ్గు వెలికి కూడా తీసింది. ఇప్పుడు అక్కడే ఉంది అది కూడా. మళ్ళా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు ఇనిషియేట్ తీసుకొని ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి టెండర్లను ఈ ఖరారు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇది వచ్చాయి, ఈ ఆరోపణలు వచ్చాయి. వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి ఒక నిబంధన, సైట్ విజిట్ అనేటటువంటి నిబంధనతోటి తమ వాళ్లకు కాంట్రాక్ట్లు ఇప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఒక వార్తా కథనాన్ని వేసింది. బట్ ఆ కథనం ఎంత రాజకీయ మలుపులు తిరిగింది, ఆ కథనం పైన ప్రభుత్వ స్పందన ఏంటి, బట్టి విక్రమార్క గారి స్పందన ఏంటి, ప్రతిపక్షం స్పందన ఏంటది, కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటనేది మొత్తం రాజకీయాల చుట్టూ తిప్పుతున్నారు. ఆ రాజకీయాల చుట్టూ తిప్పుతున్నటువంటి సందర్భంలో ఆరోపణలన్నీ కూడా మనం ఏం చూస్తున్నాం? కిషన్ రెడ్డి గారు ఇవాళ ఒక ఆరోపణ చేశారు. కొత్తగూడెం వెళ్ళినటువంటి సందర్భంలో బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుంది అన్నారు. ఒప్పుకుందాం. మరి మీరేం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంగా? మాది స్మాల్ టేక్ హోల్డరు, మాకు అధికారం లేదు అంటున్నారు. అట్లా ఉంటుందా? బట్ బొగ్గు గన్లు వేలంపాట గానీ బొగ్గు గన్లు అనేవి ఎవరి లిస్ట్ లో ఉంటాయి? సెంట్రల్ లిస్ట్ లో ఉంటాయా, కాంకరెంట్ లిస్ట్ లో ఉంటాయా, స్టేట్ లిస్ట్ లో ఉంటాయా? బట్ 51% రాష్ట్రానికి వాటా ఉన్నప్పటికి కూడా రెగ్యులేటివ్ అథారిటీ, ఇవాళ మీరు 2-man కమిటీ వేశారు, ఎంక్వైరీ కమిటీ వేశారు. ఎట్లా వేశారు? మరి మీకు అధికారమే లేదని మీరు చెప్పారు కదా, మరి లేనప్పుడు. అందుకని ఇదంతా ఏంటి అనంటే, 3 పార్టీలు ఒక సిరుల గని లాంటి ఒక సంస్థని సంక్షోభంలోకి, దాని ఉనికిని ప్రమాదంలోకి నెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కదా చక్రి. అవును శేషు గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ని కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాష్ట్రం. వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ మీ హయాంలో జరిగిన 25 టెండర్లో 20 టెండర్లపైన విచారణకు సిద్ధమని వారు వైపు సవాలు విసిరారు. ఈ రివర్స్ విచారణకు మీ పార్టీ సిద్ధంగా ఉందా? ఏం చెప్తారు వెంకటేశ్వర్లు గారు? సార్, ఒక మాట అన్నారు ఏంటంటే, ప్రతిభా శ్రీనివాస్ గారికి అంటగట్టాలన్నప్పుడు విబిఆర్ సంస్థకు వచ్చిందని చెప్పారు. మేము కూడా అదే చెప్తున్నాం. మేము 2023-14 నుంచి 9.5 years జరిగిన దాంట్లో మేము ఎక్కడ టెండర్ల తప్పులు చేసినాం, మేము ఏమేం చేసినాం అనే దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేయండి.
ఓన్లీ ఈ నైని బ్లాక్దే కాదు, మొత్తం సింగరేణి 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ 12 సంవత్సరాల యొక్క అంశాలు, టెండర్లు, ఇలా జిల్టెక్స్ బాక్స్ కానీ డిటోనేటర్లు కానీ అన్ని విషయాలు ఎంప్లాయీస్ మీరు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేయడం టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. నేను ఏమంటున్నంటే ఇప్పుడు 60, 70, 80 ఇప్పుడు 138 సంవత్సరాల సింగరేణిని 66 ఏళ్ళు 70 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటే పరిపాలించింది. అంటే ఎంత వైఫల్యం చెందితే ఇంత లాస్ లో నడుస్తుంది. ఇలా 53,000 కుటుంబాలు, దాదాపు 1,00,000 ఎంప్లాయీస్ ఏ స్థాయిలో విరుచుకపడుతున్నారు. నేను ఏమంటున్నంటే ఏ గవర్నమెంట్ తప్పు చేసినా కూడా వారిని శిక్షించాల్సిందే. మీరు ఎంక్వైరీ 2014 నుంచి కాదు, మీరు 2004 నుంచి చేసినా మాకు అభ్యంతరం లేదు. మేము విత్ ప్రూఫ్స్ తో సహా ఎప్పుడు సైడ్ రిజిస్టర్ సర్టిఫికెట్లు ఇచ్చిర్రు, మీకు జిల్టెన్ బాక్సులు కానీ డిటోనేటర్లు ఎవరు సప్లై చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మీరు 30% ఎక్కువ పెంచి ఎట్లా సప్లై చేస్తున్నారు, అవి ఎవరికి అమౌంట్ పోతున్నది, ఈ మిగతా 6 బ్లాక్లకు సంబంధించిన టెండర్లు ఎవరు వేయించిండ్రు, సైడ్ రిజిస్టర్ సర్టిఫికెట్లు ఎవరు ఇప్పించిండ్రు, మొత్తం బయటికి రావాలంటారు. నేను ఏమంటుంటే వట్టిగానే ప్రెస్ మీట్లు పెట్టి ఇలా హరీష్ రావు గారు మాట్లాడినా, ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, బట్టి గారు మాట్లాడినా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు. సింగరేణి యాజమాన్యపు హక్కులు కాపాడాల్సింది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం బాగలేకుండా టెండర్ క్యాన్సిల్ చేసిందంటే దొంగతనం చేసినట్టే కదా. ఇక్కడ ఇలా మీరు ఆడలేక, మీరు పరిపాలించలేక, మీరు కొత్తది క్రియేట్ చేయలేక, మీరు సింగరేణిని ఇన్కమ్ ను క్రియేట్ చేయలేక, పాత గవర్నమెంట్ లో కూడా ఇదే జరిగిందంటే మరి చూపెట్టాలి కదా. నేను ఏమంటున్నంటే ఒక ఆరోపణ చేయడం అనేది ఈజీగా ఉంటుంది, దాన్ని కాపాడాల్సింది చాలా టైట్ ఉంటుంది. మీరు చేసేటువంటి అడ్మినిస్ట్రేషన్ లో ఇవాళ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ గనుల శాఖ మంత్రి బట్టి గారు కానీ కూర్చొని ఎవరు టెండర్ వేసారు, ఎవరు ఉట్టిగానే వేగ్గా లెటర్ రాస్తే మేము సిబిఐ ఎంక్వైరీ పెడతామంటారు. ఇవాళ 2 మెన్ కమిటీ వేసారు. 2 మెన్ కమిటీ ఎందుకు వేసారు అంటే తప్పు జరుగుతున్న కమిటీ వేసారు కదా. మీరు 2 మెన్ కమిటీని ఓన్లీ ఈ 24 నెలలకు సంబంధించినే కాదు, మీరు 2013-14 నుంచి అప్ టు 2026 వరకు ప్రతి అంశాన్ని పరిశీలించి నాణ్యత లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇలా తెలంగాణ గవర్నమెంట్ కాదండి, కేంద్ర ప్రభుత్వం కూడా సింగరేణి మీద కక్ష కట్టి మాట్లాడుతుంది. ఎందుకు 48% నాణ్యత ఉందని చెప్తుంది, 88% కోల్ ఇండియాకు ఉంటుంది, సింగరేణికి వచ్చేసరికి 48 ఉంటుంది. అంటే 48% ఉందని కేంద్రం లెటర్ రాస్తుందని ఎన్టీపీసీ వాళ్ళు లెటర్ రాస్తారు, కర్ణాటక గవర్నమెంట్ లెటర్ రాస్తుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లెటర్. అంటే వాళ్ళ దగ్గర వైఫల్యం చెందినట్టు కనపడగానే బట్టి గారు ఒరిస్సాకి వెళ్ళిపోతాడు, సతీష్ గఢ్కి వెళ్ళిపోతారు అక్కడ టెండర్ల కోసం. బట్టి గారు టెండర్ల కోసం అక్కడికి పోగానే ఇక్కడ సృజన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవుతారు, ఇన్వాల్వ్ అయ్యి ఇలా సర్టిఫికెట్లు ఇప్పిస్తారు. అంటే మీ వైఫల్యము, మీ కాంగ్రెస్ వైఫల్యము, మీ మంత్రుల వాటాలు పంచుకుంటున్నట్టు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది కనపడంగానే నేను క్యాన్సిల్ చేసినాం, మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాం, సృజన్ రెడ్డి గారు అల్లుడు, మన ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు సృజన్ రెడ్డి గారు అంటారు. నేను ఏమంటున్నంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ నిరాధారమైన ఆరోపణలు మాట్లాడొద్దు. ఒక గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏది వాస్తవం కాదని చెప్పాలి. ఏది పడుతుంది ప్రెస్లు పేపర్లు చూపించడం కాదు. హరీష్ రావు గారు మాట్లాడిందంటే మా ముఖ్య నాయకులకు అందరికీ ఇలా మొత్తం పేపర్లు అన్ని ఎక్కడెక్కడ లీకులైనా ఇచ్చిండ్రు. ఒకవేళ లీకులు లేవంటే మీరు దాని మీద చేయాలి కదా. ఇప్పుడు నేను ఏమంటున్నంటే మీరు తప్పు చేయలేదు, మరి టెండర్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, మరి ఆ టెండర్ మరి సృజన్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది, ఎందుకు కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారి పేరు వస్తుంది. ఇవాళ నేను ఏమంటున్నంటే ఇలా రాజగోపాల్ రెడ్డి గారు టెండర్ వేసినమాట వాస్తవం కదా, ఆయనకు రాజన చేసింది వాస్తవం కదా. బట్టి గారు ఇప్పుడు మీరు చెప్పుకుంటే ఎంత ఈజీగా ఉంటుందంటే ఉంటుంది. ఇలా మీ కుమ్ములాటలు బయట ఇప్పుడు రాధాకృష్ణ గారి మీద స్టేట్మెంట్ మీద బట్టి గారు కోపం చేయలేదా, రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏమైనా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్స్ మీద చేయలేదా. ఇవన్నీ కాంగ్రెస్ కుమ్ములాటలు అయిపోయినాయి. ఇలా 420 స్కీములు ఇవ్వలేక, 6 గ్యారెంటీలు ఇవ్వలేక, ఇలా కొత్త 2,20,000 కోట్ల అప్పు చేసి గవర్నమెంట్ వైఫల్యం చెందింది. కొత్త స్కీమ్ పెట్టలేదు సార్, ఒక బస్ ఫ్రీ తప్ప. మేము ఇస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు అమలు చేసినా ఇస్తారు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. రుణమాఫీ ఇంకొక 21,000 కోట్లు చేయాలి. రైతు బీమా లేదు. ఇలా రైతు బంధు, రైతు భరోసా ఊసేలేదు. ఊసలేదు. నేను ఏమంటున్నంటే ఇప్పుడు గెలిచినప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్ లో అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు జోడెద్దుల్లాగా వెళ్ళాలి. ఎక్కడ వెళ్తుంది? కామారెడ్డి డిక్లరేషన్ ఫెయిల్ అయిపోయింది 42%, చేవెళ్ళ డిక్లరేషన్ ఫెయిల్ అయిపోయింది, వరంగల్ డిక్లరేషన్ ఫెయిల్ అయింది, యూత్ డిక్లరేషన్ ఫెయిల్ అయింది, ఇలా మైనారిటీ డిక్లరేషన్ ఫెయిల్ అయింది. మూసి పేరు మీద
అమృత్ ఆ స్కామ్ల మీద, ఇలా ఎలక్ట్రిసిటీ కమిషన్ మీద, కాళేశ్వరం కమిషన్ మీద, ఈ ఫార్ములా కమిషన్ మీద, హైడ్రా మీద, మూసీ మీద, కులకర్ణ మీద, ఇలా హెచ్సియు మీద, మొన్నటికి మొన్న అబ్దుల్ ఉర్దూ యూనివర్సిటీ మీద, ఇవి ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ప్రజలు గ్రహించట్లేదా? ఎక్కడ పోయారు మేధావులంతా పండుకున్నారు ఇవాళ. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో అపోజిషన్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు తప్పులు చేస్తున్నారు, అంతో ఇంతో అప్పులు చేసి ఒక 30 లక్షల సంపద సృష్టించి పేద ప్రజలకు ఇచ్చినాం. మరి ఇప్పుడు మేధావులందరూ చెప్పాలి కదా, ఇది తప్పు జరుగుతుంది, ఇది వాస్తవం, ఇది అబద్ధం. ఇప్పుడు మిషన్ భగీరథ ఇలా గజ్వేల్ ప్రశ్నిస్తూనే ఉన్నారు, మేధావి వర్గం అనలిస్టులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎక్కడ మేధావి వర్గం అంతా నిద్రపోతుంది, ఇలా మేధావి వర్గం మొత్తం నిద్రపోతుంది సార్, ఒక్కరు కూడా ప్రశ్నించట్లేదు. కోదండరామ గారు ఏరి, తిరుమలరావు గారు ఏరి, ఆకునమురళి గారు ఏరి. నేను ఏమంటున్నానంటే ఇలా రైతు కమిషన్ పోతే రైతు కమిషన్ లో భూభారతి ధరణి మీద కుంభకోణం జరిగింది. మరి రైతు కమిషన్ ఏం పని చేస్తాను సార్? కోదండరామరెడ్డి గారు ఏం చేస్తున్నారు, భవానీ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రైతు కమిషన్ నేర్చుకున్నారు. ఇలా మొత్తం మీ సేవలల్లా, సిటిజన్ సర్వీస్ సెంటర్లల్లా కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. మళ్ళీ అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మామే బీఆర్ఎస్ పార్టీ మీద ఎత్తేస్తున్నారు. ఎంత నవ్వులాట ఉందంటే కాంగ్రెస్ వాళ్ళకు. ఇప్పుడు ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపి మీరు భూభారత్ తీసుకొచ్చి దాంట్లో స్కాములు జరిగినాయి అంటే ధరణిలో జరిగినాయి అని చెప్తాను శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనకు ఎంత లోపకార్యం జరుగుతుందంటే ఇలా జనగామ జిల్లా కానీ భువనగిరి కానీ 33 జిల్లాలల్లా ఇలా మీ సేవలల్లా వైఫల్యం చెందిరు తహసీల్దార్లు మొత్తం ఇది ఒక సింగరేణి 9 బ్లాక్ సంబంధించిందే కాదు చక్రి గారు. టోటల్ గా అడ్మినిస్ట్రేషన్ మొత్తం 102 డిపార్ట్మెంట్లు ఇప్పుడు ఉన్నటువంటి 15 మందిలో ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్, హోంశాఖ లేరు. 102 డిపార్ట్మెంట్ల మొత్తం వైఫల్యాలే, ఒక్కటి కొట్టొచ్చినట్టు కాదు. ఇవన్నీ కప్పించుకోవడం కోసం బూతులు మాట్లాడడం, గలీజ్గా మాట్లాడడం, ఇష్టారాజ్యంగా పర్సనల్ అటాక్ చేయడం, అసలు మాట్లాడడానికి ఒక ముఖ్యమంత్రి పదవి లేకుండా మాట్లాడు, ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. కాబట్టి అసలు బట్టి గారికి చెమటలు పెట్టి ఆ ప్రెస్ మీట్ లో 9 బ్లాక్ మీద చెప్పలేక మళ్ళీ చెప్పి అబద్ధాలు చెప్పిండు. అంటే 9 ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు, సింగరేణిలో 9 బ్లాక్ సంబంధించినట్లే 100% వీళ్ళ వాటాలు తేల్చుకోవడంలో వైఫల్యం చెంది ఒకరి మీద ఒకరు వేసుకొని మళ్ళీ రివర్స్ బీఆర్ఎస్ పార్టీ మీదకి వస్తున్నారు. అందుకని మా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే మీరు ఎన్ని లోపాయకార ఒప్పందాలు చేసుకున్నా కూడా సిట్టింగ్ జడ్జితోని కానీ ఈ 2 కమిటీ మెంబర్తో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఎవరు తప్పు చేసిరు, టెండర్లు ఎవరు మిస్టేక్ చేసిరు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా వైఫల్యం చెందింది, ఎందుకు మిస్టేక్తోని ఆ సింగరేణి డబ్బులు 10 కోట్లు ఖర్చు పెట్టింది. మరి సింగరేణి లాస్ ఉన్నప్పుడు బెనిఫిట్ చేయాలి కదా, క్రియేట్ చేయాలి. ముఖ్యమంత్రి అన్నప్పుడు క్రియేట్ చేయాలి, డబ్బులు క్రియేట్ చేయాలి. ఉన్న డబ్బులను తీసి సింగరేణి 53,000 కుటుంబాలకు ఎందుకు నష్టం చేస్తున్నానంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు ఆయనకు అసలు ముఖ్యమంత్రి గారికి అర్హత లేదు. ఒక ముఖ్యమంత్రి పదవి అంటే ఉట్టిగానే ఓ ఎంపీ ఎమ్మెల్యే అనుకున్నాడు, కానీ ఇంత కష్టంగా ఉంటుందా అనేది ఆయనకు అర్థమైపోతుంది. ఇప్పుడు దావోస్ లో ఉన్నాడు, దావోస్ కి 3rd టైం పోయిండు. 24 జనవరి, 25 జనవరి, 26 జనవరి. ఫస్ట్ టైంలో 30,000 కోట్లు తెచ్చిండు అన్నాడు, సెకండ్ టైంలో 1,70,000 కోట్లు తెచ్చినాడు. 2 లక్షల కోట్లు తెలంగాణలో ఏ డ్రైనేజీలో పోసారు, ఏ మూసీలో పోసారు, ఏ హైడ్రలో పోసారు, సింగిల్ ఎన్పీ రాలేదు సార్. వాళ్ళ స్టాటస్ లో సింగిల్ ఎన్పీ కూడా దావోస్కి వెళ్ళి పెట్టుబడి రాలేదు. ఇంకా వచ్చిన పెట్టుబడులే ఇలా తమిళనాడుకు ఒకటి పోయింది, గుజరాత్కి ఒకటి పోయింది, 23,000 కోట్లు వాపసు పోయినాయి. అంటే మీ వైఫల్యం ఆ స్థాయిలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి సింగరేణి 9 బ్లాక్ మీద, మిగతా టెండర్ల మీద, ఈ జినెటెక్స్ ల మీద ఉన్న ఈ డిటోనేటర్ల సప్లై మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్, శేషు గారు మీరు చెప్పండి, గతంలో లేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ వంటి నిబంధనలు టెండర్లో చేర్చడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఇది కేవలం పారదర్శకత కోసమేనా లేక ప్రత్యేక కంపెనీలకు మేలు చేయడానికా శేషు గారు? ఇప్పుడు ఇది ఒక కఠినమైనటువంటి నిబంధన, అసాధారణమైన నిబంధన అనేటి వచ్చాయి. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఒక నిబంధన పెట్టడం అక్కడ గందరగోళం అయితే దాన్ని వాపస్ తీసుకుంది, వెనక్కి తీసుకున్నది. అయితే ఇక్కడ ఇంకా కొన్ని కాంట్రాక్ట్లకి ఇట్లాంటి సైట్ విజిటింగ్ పెట్టారు. బట్ దీంట్లో సైట్ విజిటింగ్ ఎందుకు పెట్టారు అంటే ప్రభుత్వ వాదన ఏం చెప్తుంది అని అంటే ఇది కోల్ మైన్ అనేది డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి ఓబీని చూడాలి. ఓబీ అంటే ఓవర్ బర్డన్ తీసేసేటటువంటి క్రమం, అక్కడ మట్టి కానీ రాళ్లు కానీ గుట్టలు కొండలు ఇవన్నిటిని తీసేసేటటువంటి క్రమంలో ఒక కాంట్రాక్టరు విజిటింగ్ చేసి చూస్తేనే బాగుంటుంది, అది సైట్ విజిటింగ్ చేయాలి. సైట్ విజిటింగ్ చేయాలనేది బాగానే ఉంది,
కానీ మళ్ళీ అక్కడ నిబంధన ఏముంది, ఆ సైట్ విజిటింగ్ చేసినటువంటి కాంట్రాక్టర్ కి సైట్ విజిటింగ్ చేసినట్టుగా సర్టిఫికెట్ కోల్ మైన్ సంస్థ అంటే సింగరేణి సంస్థ ఇవ్వాలి అనేది అక్కడ కూడా బానే ఉంది. కానీ టెండర్ల ప్రక్రియ దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళు సర్టిఫికెట్ జారీ చేయకపోయేసరికి దీంట్లో అనుమానాల మీద వార్తా కథనాలు వచ్చాయి. ఇది ఒక పాయింట్ అయితే, రెండోది ఈ సైట్ విజిటింగ్ చేసినటువంటి వాళ్ళలో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలో ఎవరికో ఒకళ్ళకి వస్తుందని ఒక వార్తాపత్రిక ఒక కథనం రాసింది. ఆ కథనం వెనకాల ఉన్నటువంటిది ఏంటి అని అంటే, ఒక 2 మీడియా సంస్థలకి మధ్య ఉన్నటువంటి ఒక ప్రొఫెషనల్ డిస్ప్యూట్. అంటే ఆ 2 మీడియా సంస్థలు ఎప్పటి నుంచో పోటీ పడుతున్నటువంటి సందర్భంలో ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి అల్లుడు కూడా సైట్ విజిటింగ్ చేశారు. వాళ్ళకి కాంట్రాక్ట్ ఎక్కడ దక్కుతుందో, ఇంత 25,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తగ్గితే వాళ్ళు ఎక్కడ ఎదిగిపోతారో అనేటటువంటి అక్కస్తో కూడా ఓ మీడియా సంస్థ కథనం రాసిందనేటటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇక్కడ పారదర్శకంగా వ్యవహరించడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఆ 16 సంస్థల పేర్లు బయటపెట్టడంతో పాటు మేము ఎవరికి ఇవ్వలేదని చెప్పకుండా బట్ ఆ మీడియా కథనం పైన వీళ్ళు కౌంటర్ అటాక్ దిగటంతో ఇది పెద్ద వివాదంగా మారిపోయింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒకసారి హరీష్ రావు గారు లేవనెత్తుతున్నటువంటి అంశాలు, ఒకటి టెండర్లలో తమ వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం కాబట్టి ఈ నిబంధన పెట్టారనేది, రెండోది సోలార్ ఎనర్జీ మెగావాట్లకు సంబంధించినటువంటి ఒప్పందం ఒకటి, తర్వాత జిలిటన్ స్టిక్స్ కి సంబంధించినటువంటి 30% ఎక్స్ట్రా చేయటం ఒకటి, ఇవన్నీ కుంభకోణాల కిందకే వస్తాయి. ఇవన్నీ చేశారు అంటే సంస్థ పైన నెగిటివ్ ప్రభావం పడుతుంది కదా, హరీష్ రావు గారు చెప్పినట్లు ఒకటి. రెండోది కవిత గారు చెప్తున్నట్లు కూడా నెగిటివ్ ప్రభావం పడుతుంది కదా. కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, కిషన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, టెండర్లలో గోల్మాలు జరిగే అవకాశం ఉంది, ఇది పెట్టారని. రెండోది సిఎస్ఆర్ ఫండ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ను కూడా ఇష్టం వచ్చినటువంటి వాటికి వాడారు. ఒక గేమ్ కోసమే 10 కోట్ల రూపాయలు వాడారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నామంటే సంస్థ పైన భారం పడుతున్నట్లే కదా. తర్వాత ఈవెన్ బట్టి విక్రమార్క గారు కూడా చెప్తున్నది ఏంటి అంటే, సంస్థ కోసమే ఈ నిబంధన పెట్టాము, 2014 నుంచి ఎంక్వైరీ జరగాలి అని అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థలో టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగినట్లే కదా. బట్ ఇవన్నిటి గనక మనం బేరుజు వేసుకొని చూస్తే అందరూ మాట్లాడుతున్నటువంటి వాటిలలో ఉన్న ఇన్నర్ మీనింగ్ ని మనం బయటకు తీస్తే అవంతా కూడా సంస్థకి నష్టం చేసేటటువంటి అంశాలే కదా. మరి వీటన్నిటిని ఆ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది? మరి ఇలాంటివన్నీ జరుగుతుంటే ఎందుకు వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లున్నాయి అంటే, తలా ఇంత పంచుకొని సింగరేణి లాంటి ఒక సిరుల గనిని తమ స్వప్రయోజనాలకు వాడుకోవాలనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో కలగటం లేదా? కలుగుతుంది కదా. మీ ఆరోపణలోనే మీరు ఏం చేశారనేటటువంటి విషయం నిగ్గుదేలుతుంది, బయటపడుతుంది. అంటే ఒకళ్ళను ఒకళ్ళు విమర్శించుకునేటటువంటి క్రమంలో, ఒకళ్ళ వైఫల్యాలను ఒకళ్ళు బయట పెట్టుకుంటున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా సంస్థ పైన నెగిటివ్ ప్రభావం పడుతుంది. బట్ చివరికి ఏమవుతుంది చక్రి గారు, ఇట్లాంటిది ఈ సింగరేణి వ్యవస్థలో నడుస్తుంది అని అంటే చివరికి జరిగేది ఏంటో తెలుసా? విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏ గతి పట్టించారో, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎంత సంక్షోభంలోకి నెట్టారో, చివరికి సింగరేణి కాలరీస్ ని కూడా అదే సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు ఇవన్నీ. మీరు నెట్టడానికైనా మీరు ఈ ప్రయత్నాలన్నీ చేసినటువంటి సందర్భం. కాబట్టి దీంట్లో ముఖ్యమంత్రి గారి బావమరిది మీద ఆరోపణలు వచ్చినా, లేకపోతే ఒక మీడియా సంస్థ అల్లుడు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నా కానీ, లేకపోతే తమ సొంత వాళ్లకు టెండర్లు ఇచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇందులో ఉన్నప్పటికీ, ఏవి ఉన్నా కానీ చివరికి నష్టపోయేది సంస్థ, చివరికి నష్టపోయేది తెలంగాణ రాష్ట్రము, పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది శేషు గారు, తెలంగాణ ప్రజలు. కాబట్టి బట్ దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. కాపాడటానికి మీరు ఈ 12 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వము, ఈ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఏంటి అనేటటువంటి ప్రశ్న అడిగితే శూన్యహస్తమే కదా, ఏం కనపడుతుంది? కాబట్టి ఇంత పెద్ద సంస్థని కాపాడుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగేది. ఇందులో ఏంటంటే ఇంకా అనుమానాలు ఎందుకు బలపడుతున్నాయి చెప్పనా చక్రి గారు? గత 7-8 రోజులుగా ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వము ఈ ఆరోపణల పైన, ముఖ్యమంత్రి గారు ఈ ఆరోపణల పైన ఒక స్పష్టమైనటువంటి క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్ ని తీసుకొచ్చి ఓ 2 ప్రధాన ప్రతిపక్ష నేతలను గంటల కొద్ది విచారణ చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా బలపడతాయి కదా.
కాబట్టి ఇలాంటి అనుమానాలన్నీ కూడా సంస్థ యొక్క ప్రతిష్టను ఉనికిని దెబ్బతీసేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా, అందుకే నేను మా చక్రి గారు ఇంతకు ముందు మన డిబేట్ లో ఒక డిమాండ్ చేశాను నేను, ఇప్పటికైనా అంత రెప్యుటేషన్ ఉన్నటువంటి గనిని, అంత వర్త్ ఉన్నటువంటి గనిని, అంత లాభాలు ఇచ్చేటటువంటి గనిని ఎందుకు లీజ్కి ఇవ్వాలా? లీజ్కి ఇస్తే ఏమొస్తుంది? లీజ్ అమౌంట్ వస్తుంది, 1604 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు వస్తుంది. అందుకే లీజుకి ఇవ్వకుండా ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు నిజంగా తెలంగాణ రాష్ట్రం పైన, తన శాఖ పైన, తను మాట్లాడుతున్నటువంటి మాటల పైన నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ గనిని సింగరేణి కాలరీ నిర్వహించేటట్టుగా, ప్రభుత్వమే నిర్వహించేటట్టుగా నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీ రెప్యుటేషన్ పెరుగుతుంది, మీ ప్రతిష్ట పెరుగుతుంది, మీరు చెప్తున్నటువంటి దానికి విలువ ఉంటది. కాబట్టి ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా మళ్ళా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఈ టెండర్ కట్టబెడితే, అది ఏ నిబంధన పెట్టి కట్టబెట్టినా మంచిది కాదు. ఈ గనిని, ఇది లాభాలు వచ్చేటటువంటి గని, భవిష్యత్తులో సింగరేణి కాలరీస్ ని కాపాడేటటువంటి గని, కాబట్టి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి ప్రభుత్వమే సింగరేణి కాలరీ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది అని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రజలు వస్తున్నటువంటి అభిప్రాయం కూడా అదే. కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. నిజంగా ఈ ప్రభుత్వానికి సింగరేణి కాలరీస్ ని కాపాడుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ గనిని సింగరేణి కాలరీ నిర్వహించాలి. ఎందుకు నిర్వహించలేదు? 19 ఓపెన్ కాస్ట్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ, 22 అండర్ మైన్స్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఒక 9 బ్లాక్ నిర్వహించలేదా? మళ్ళీ ఇది అత్యంత పెద్దది, లాభాలు ఇచ్చేది, ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలా? ఎందుకు ఇంత గందరగోళం? ఎందుకు తన సొంత వాళ్ళకి కట్టబెట్టుకోవాలా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అది ఏ పార్టీ ప్రభుత్వమైనా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గని పైన వచ్చిన ఈ ఆరోపణలను చిత్తశుద్ధితోటి తమకి నిజాయితీ ఉందని నిరూపించుకోవాలంటే ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఆ గనిని కోల్ మైన్స్, సింగరేణి కోల్ మైన్స్ నిర్వహించేటటువంటి నిర్ణయం తీసుకోమని చూద్దాం. రైట్. వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పండి, బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి అప్పులు పెరిగాయని, విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోయాయని కాంగ్రెస్ ఒకవైపు ఆరోపిస్తుంది. దీనికి మీరేం చెప్తారు వెంకటేశ్వర్లు గారు? ఇప్పుడు నేను ఏమంటున్నంటే, నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ ఫస్ట్ ఉంటుంది. 2013-14 ఇయర్ లో తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి అంశాలు తీసుకుంటే, పాత గవర్నమెంట్ 10 సంవత్సరాలలోనే దాదాపు 17,000 కోట్ల డెఫిసిట్ ఉంటే, మేము వచ్చిన తర్వాత ఆ డెఫిసిట్ కాస్త 53,000కు వెళ్ళింది. మేము అప్పుడు ఏం చేసినాం? శ్రీధర్ గారిని పెట్టించి లాభాల వైపు మళ్ళించి 33,000 కోట్లు రుణభారం తీర్చినాం. అప్పుడు ఏమైంది? 18,000 కోట్లు డెఫిసిట్ ఉండే. ఇప్పుడు 22 నెలలు ఏం జరిగింది? మళ్ళీ 47,000 డెఫిసిట్ అయిపోయింది. ఇలా ఎవ్రీ ఇయర్ సింగరేణి ఎంప్లాయీకు దాదాపు 100% బోనస్ ఇచ్చుకున్నాం. మరి ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంత బోనస్ ఇచ్చుకుంది అంటే, మీరు సింగరేణి వైఫల్యం చెందినట్టు 100% కనబడుతుంది. ఇంకొకటి, 2013-14 ఇయర్ నుంచి 2023 ఇయర్ వరకు సింగరేణికి సంబంధించిన దాంట్లో కాగు నివేదిక కూడా ఇచ్చింది. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా షేర్లు కూడా చెప్పింది, ఎక్కడ కూడా నిజాయితీగా జరిగింది ఈ 10 సంవత్సరాలు. ఈ ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో దాని మీద కన్నేసిందో, ఈ మిగతా 22 సంస్థలు, 22 ఓపెన్ కాస్ట్లు, దాదాపు 38 అండర్ గ్రౌండ్ దాంట్లో అన్ని వైఫల్యాలు చెందినాయి. ఇలా సింగరేణి ఇమ్మీడియట్లీ శ్రీధర్ గారు వెళ్ళిపోయారు, తిమ్మిరెడ్డి బలరాం గారు వెళ్ళిపోయారు, బలరాం గారు కొత్త వచ్చారు, అంత రిక్రూట్మెంట్ సరిగా లేదు. ఇప్పుడు మొత్తం లోపాకారోపణతో జరుగుతున్నటువంటి అంశాలల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేయడం జరుగుతుంది. ఒకవేళ సరే వేస్తే వేసిండ్రు, మీరు గెలిచినప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు, తెలంగాణ అటానమస్ బాడీలను, తెలంగాణ ఆస్తులను కాపాడాల్సింది తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అప్పుడు ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు టెండర్లు ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే తప్పు జరిగినట్టే కదా. మీరు ఒకవేళ తప్పు జరగకుండా టెండర్ కంటిన్యూ చేయాలి. ఎందుకు? ఇప్పుడు ఒక పేపర్ లో ఆర్టికల్ వస్తేనే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో అపోజిషన్ గా రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్ పార్టీకి హక్కు ఉంది అడగడానికి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు తప్పు చేస్తున్నారని మా వాదన ఉంటుంది. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ శేషు గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.